నమస్తే అండి. నేను మీ గణేష్‌ని. వెల్కమ్ టు గణేష్ సార్ ఆన్‌లైన్ క్లాసెస్. ఈరోజు మనం గత పోలీస్ పరీక్షలలో అడిగిన హిస్టరీ ప్రశ్నలు, వాటి యొక్క వివరణ అనేది ఒకసారి చూద్దాం. ఈ క్రింది వానిలో ఏ వాక్యం సరైంది కాదు? ఏ వాక్యం సరైంది కాదు అని అడిగిండు మనకు. అక్బర్ మన్సబ్దారీ విధానంను ప్రవేశపెట్టెను. అబుల్ ఫజల్‌ను జహాంగీర్ చంపెను. ఖుస్రు నూర్జహాన్ జుంటాలో సభ్యుడు. ఔరంగజేబ్ కాలంలో కాఫీ ఖాన్ అనే చరిత్రకారుడు అని అడిగిండు. ఈ క్రింది వాటిలో సరికానిదని మనకు అడిగిండు. చూడండి, అక్బర్ మన్సబ్దారీ విధానాన్ని ప్రవేశపెట్టిండు, ఇది కరెక్టే. అబుల్ ఫజల్ను జహాంగీర్ చంపెను, ఇది కరెక్టే. ఖుస్రు నూర్జహాన్ జుంటాలో సభ్యుడు అన్నారు, ఇది మాత్రం సరైంది కాదు. ఔరంగజేబు కాలంలో కాఫీ ఖాన్ చరిత్రకారుడు, ఇది కరెక్టే. ఈ కాఫీ ఖాన్ అంటే ఔరంగజేబు కాలంలో రహస్యంగా చరిత్ర రాస్తాడు. దాని పేరే ముంతకాబ్ ఉల్ లుబాబ్. ముంతకాబ్ ఉల్ లుబాబ్. ముంతకాబ్ ఉల్ లుబాబ్ అనేది ఆయన రాసిన పుస్తకం పేరు. అది రహస్యంగా రాసిండు, ఎందుకంటే ఔరంగజేబు కాలంలో సంగీతాన్ని నిషేధించిండు. కొన్ని రచనలు రాయడం, సాంస్కృతిక గ్రంథాలు రాయడాన్ని, వాటిని కూడా అన్నిటిని నిషేధించిన వాటికి రహస్యంగా అనేది చరిత్రకారుడు రహస్యంగా రాసిండు. దాని పేరే ముంతకాబ్ ఉల్ లుబాబ్ అనేది కాఫీ ఖాన్కు సంబంధించిన రచన. నెక్స్ట్, అబుల్ ఫజల్ను జహాంగీరు చంపిను అన్నాడు. అవును, 1602లో 1602లో జహాంగీరు అబుల్ ఫజల్ను చంపించిండు. చంపిన వ్యక్తి బీర్ సింగ్ బుందేలా. గుర్తుపెట్టుకోండి, జహాంగీరు ఇటు అబుల్ ఫజల్ని చంపించిండు అతని కాలంలో. నెక్స్ట్, సిక్కుల 5వ గురువు అర్జున్ సింగ్ని కూడా ఉరితీయించిండు, అది 1606లలో. గుర్తుంచుకోవాలి. ఇక్కడ చూడండి, జుంటా పాలన, నూర్జహాన్ యొక్క జుంటా పాలన అనేది ఒకసారి చూడండి. నూర్జహాన్ జుంటా పాలన ఇట్లా రాయొచ్చు, దీన్ని ఇట్లా కూడా రాయొచ్చు అండి, జుంటా. జుంటా పాలన అంటే మనకు ఫస్ట్ తెలిసి ఉండాలి. జుంటా పాలన అంటే అర్థం ఏంటంటే కుటుంబ సభ్యులు ప్రభుత్వ పదవులను అధిష్ఠించడాన్ని ఏమంటారంటే జుంటా పాలన అని అంటారు. ఇక్కడ నూరుల్ హసన్ అంటే ఆయన చరిత్రకారుడు ఏమన్నాడంటే దీన్ని నూర్జహాన్ యొక్క కోటరీ అన్నాడు. దీన్నే కోటరీ అన్నా కూడా అదే అర్థం వస్తుంది, కుటుంబ సభ్యులు ప్రభుత్వ పదవులని అధిష్ఠించడం. ఇట్లా నూర్జహాన్ మరి ఎవరిని ఏ కుటుంబ సభ్యుల్ని ప్రభుత్వంలో పదవులు ఇచ్చిందనేది ఒకసారి చూద్దాం. నూర్జహాన్ జుంటా పాలనలో ఫస్ట్ నూర్జహాన్ వెడ్స్ జహాంగీర్ వీరి యొక్క మ్యారేజీ ఎప్పుడు జరిగిందనేది ఒకసారి మనం చూడాలి. 1611లో నూర్జహాను మరియు జహాంగీర్ యొక్క వివాహం జరిగింది. మళ్ళీ 1611 అంటే మనకి ఇంకొక అంశం గుర్తుకు రావాలి. మళ్ళీ మచిలీపట్నంకి ఇక్కడ కెప్టెన్ హిప్పన్ నేతృత్వంలో ఒకటి గ్లోబ్ అనే నౌక కూడా వస్తుంది, బ్రిటిష్ వాళ్ళది గ్లోబ్ అనే నౌక కూడా ఇక్కడ వస్తుంది. అది 1611. దానికి అనుమతినిచ్చింది మహమ్మద్ కులీ కుతుబ్ షా అనేది గుర్తుంచుకోవాలి. ఇక్కడ నూర్జహాన్ మరియు జహాంగీర్ల వివాహం కూడా 1611లోనే జరిగింది. ఈ నూర్జహాన్ అసలు ఎక్కడ జన్మించిందంటే కాందహార్లో జన్మించింది. ఒకప్పుడు గాంధారాగా పిలువబడ్డ కాందహార్లో 1576లో జన్మించింది. వీళ్ళ యొక్క ఫ్యామిలీ, నూర్జహాన్ యొక్క ఫ్యామిలీ భారత్కు రావడానికి సహకరించిన వ్యక్తి ఎవరంటే మాలిక్ మసూద్ అనే ఒంటెల వ్యాపారి. ఈయనే వాళ్ళ యొక్క కుటుంబం భారత్కు రావడానికి సహకరించిండు. అదేవిధంగా వీళ్ళ కుటుంబం వచ్చిన తర్వాత అక్బర్ యొక్క ఆస్థానంలో కొన్ని ఉన్నత పదవులను వాళ్ళు పొందిరు. దీంట్లో నూర్జహాన్ 1611లో జహాంగీర్ను పెళ్లి చేసుకుంది. ఈమె అసలు పేరు అడుగుతాడు. నూర్జహాన్ యొక్క అసలు పేరు అంటే మెహరున్నిసా అని గుర్తుంచుకోవాలి.
మెహరున్నిసా. మెహరున్నిసా అనేది ఆమె యొక్క ఒరిజినల్ పేరు. ఈమెకున్న బిరుదు అంటే మనం ఎడారి ఓడ అని చెప్పాలి. ఈమెనే ఏమని పేర్కొంటారంటే ఎడారి ఓడ అని పేర్కొంటారు. ఎడారి ఓడగా పేర్కొంటారు. ఈ నూర్జహాన్ను జహాంగీర్ను పెళ్లి చేసుకోవడానికి ముందే ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుంది. ఆయన పేరు షేర్ ఆఫ్ఘన్. షేర్ ఆఫ్ఘన్ లేదా అలీ కులీ ఇస్లాజ్. షేర్ ఆఫ్ఘన్ లేదా అలీ కులీ ఇస్లాజ్. అలీ కులీ ఇస్లాజ్ అనేట ఆయనను వివాహం చేసుకుంది. వీళ్ళకొక కూతురు కూడా జన్మించింది. ఆమె పేరు లాడ్లీ బేగం. లాడ్లీ బేగం. లాడ్లీ బేగం. ఈ లాడ్లీ బేగంను జహాంగీర్ ఒక కుమారుడైనటువంటి షహర్యార్కి ఇచ్చి పెళ్లి చేసింది. జహాంగీర్కు 4 కుమారులు ఉంటే అందులో షహర్యార్ అనే ఆయనకి ఇచ్చి పెళ్లి చేసింది. ఇక్కడ జహాంగీర్కి సంబంధించిన ఆయన యొక్క కొడుకులు చూడండి ఒకసారి. ఖుస్రు, నెక్స్ట్ షహర్యార్, నెక్స్ట్ ఖుర్రం. ఖుస్రు, షహర్యార్, ఖుర్రం వీళ్ళు జహాంగీర్కి సంబంధించిన కుమారులు. దాంట్లో షహర్యార్ అనే ఆయనకి లాడ్లీ బేగం నుంచి పెళ్లి చేసిరు. ఖుస్రు, ఇక్కడ ఖుస్రు ఎవరి కొడుకు అంటే మనుబాయి అని ఉంటుంది. మనుబాయి. జహంగీరు, మనుబాయి వాళ్ళిద్దరికి జన్మించిన సంతానంలో ఖుస్రు అనేటనే పెద్దవాడు. ఆయనే రాజపుత్ర స్త్రీకి జన్మించిండు. ఆమె పేరు మనుబాయి. మనుబాయి ఈమె రాజా భగవాన్ దాస్ యొక్క కుమార్తె. రాజా భగవాన్ దాస్ కుమార్తె మరియు మాన్సింగ్ యొక్క సోదరి. రాజా మాన్సింగ్ యొక్క సోదరి ఎవరంటే మనుబాయి. ఆ మనుబాయికి జహాంగీర్కి జన్మించిన వాడు ఖుస్రు. ఆయనే పెద్ద కొడుకు. ఖుస్రు అనటానే మాన్సింగ్ మేనమామ ప్రోత్సాహంతో తండ్రి పైన తిరుగుబాటు చేసిండు. జహాంగీర్ పైన తిరుగుబాటు చేసిండు. అది నూర్జహాన్తో వివాహం కాకముందు. దీంతో ఆ తర్వాత 1606లో గురు అర్జున్ సింగ్, సిక్కులలో 5వ గురువు ఉంటాడు గురు అర్జున్ సింగ్. ఇక్కడ మొఘల్ చక్రవర్తి జహాంగీర్ ఏమో 5వ గురువు అర్జున్ సింగ్ను ఉరిదీయించిండు. తర్వాత మళ్ళా 9వ గురువు గురు తేజ్ బహదూర్నేమో ఔరంగజేబు ఉరిదీయించిండు. ఈ 2 సంఘటనలు కూడా గుర్తుంచుకోవాలి. దీంతో ఇక్కడ మొఘల్ చక్రవర్తులకు మరియు సిక్కులకు మత ఘర్షణలు అనేవి ప్రారంభమైనవి. వైరం అనేది ప్రారంభమైంది. 1606లో అర్జున్ సింగ్ను కూడా ఉరిదీయించిండు. గురు అర్జున్ సింగ్ని తండ్రి పైన తిరుగుబాటు చేసి ఆ తర్వాత ఎవరి ఆశ్రయం పొందిందంటే అర్జున్ సింగ్ ఆశ్రయం పొందిండు. దీంతో జహాంగీర్ అర్జున్ సింగ్ను కూడా ఉరిదీయించిండు. అది 1606లో. ఇక్కడ 2 అంశాలు గుర్తుంచుకోవాలి. 1602లోనేమో అన్ని విధాలా తనకు అడ్డొస్తుందని చెప్పేసి అబుల్ ఫజల్ను చంపించిండు. 1602లో అబుల్ ఫజల్ని చంపించిండు. 1606లో అర్జున్ సింగ్ను చంపించిండు, ఉరిదీయించిండు. 1611లో నూర్జహాన్తో వివాహం అయింది. ఈమెకు తొలుత నూర్ మహల్ అనే బిరుదిచ్చిండు. నూర్ మహల్. తన 35వ ఏట చూసి ఆమె అందానికి ముగ్ధుడైనటువంటి నూర్జహాన్ ఆమెకు నూర్ మహల్ అని, అంటే అంతఃపురానికి వెలుగు అన్నాడు. లేదు నువ్వు నూర్ మహల్ కాదు నూర్ జహాన్ అన్నాడు. నూర్ జహాన్. జహాన్ అంటే ప్రపంచం. నువ్వు ప్రపంచానికే వెలుగు అని ఆమెను పొగిడిండు. ప్రపంచానికి వెలుగు. తొలుతనేమో అంతఃపురానికి వెలుగు అన్నాడు, తర్వాత ప్రపంచానికి వెలుగని అన్నాడు. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. నూర్జహాన్ జుంటా పాలన. జుంటా అంటే ఇక్కడ కుటుంబ సభ్యులు ప్రభుత్వ పదవులు అధిష్ఠించడం అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ చూడండి, నూర్జహాన్ జుంటా. ఆ జుంటా పాలనలో సభ్యులు ఎవరెవరో ఒకసారి చూద్దాం. జుంటా పాలనలో సభ్యులు గియాస్ బేగ్. గియాస్ బేగ్ అనేటనే నూర్జహాన్ యొక్క తండ్రి. ఈయనకే ఇతిముద్దౌలా అనే పేరు కూడా ఉంటుంది. ఈయన అక్బర్ ఆస్థానంలో ఉద్యోగిగా పనిచేసిండు. ఇతిముద్దౌలా. ఈయనకు వజీర్ అనే పోస్ట్ ఇచ్చింది. జుంటా పాలనలో నూర్జహాన్ తన తండ్రిని పెట్టుకుంది గియాస్ బేగ్. తల్లి అస్మత్ బేగ్.
అస్మత్ బేగు తల్లి, ఈమె అంతరంగిక సలహాదారు. అంతరంగిక సలహాదారు, ఆమెకి ఇచ్చిన పదవి అంతరంగిక సలహాదారు. నెక్స్ట్ అసఫ్ ఖాన్. అసఫ్ ఖాన్, అసఫ్ ఖాన్ అంటేనే ఇక్కడ నూర్జహాన్ యొక్క సోదరుడు. నూర్జహాన్ యొక్క సోదరుడు, ఈమె కూతురే అర్జుమందు భానుభాగం లేదా ముంతాజ్ మహల్. ఆమెనే తర్వాత షాజహాన్కి ఇచ్చి వివాహం జరిపిస్తాడు. అసఫ్ ఖాన్కి ఇచ్చిన పదవి మీరీ సామాన్. మీరీ సామాన్ అనే పోస్టు శాఖ అనేది అసఫ్ ఖాన్కి ఇచ్చింది. తర్వాత ఖుర్రం. ఖుర్రం ప్రధాన సేనాధిపతి. ప్రధాన సేనాపతి ఖుర్రం. ఖుర్రంనే షాజహాన్ అని పేర్కొంటాం. తర్వాత ఖుర్రం, షాజహాన్ ప్రధాన సేనాపతి. నెక్స్ట్ మహబత్ ఖాన్. మహబత్ ఖాన్. మహబత్ ఖాన్ ఈయన సేనాని. ఈయన సేనాని. దీంట్లో మనకు ఇచ్చిన క్వశ్చన్లు ఏమని ఇచ్చిందంటే ఖుస్రు నూర్జహాన్ జుంటాలో సభ్యుడు అని ఇచ్చిండు. కానీ ఖుస్రు అనేటైనా దీంట్లో సభ్యుడు కాదు. ఖుస్రు నూర్జహాన్ జుంటాలో సభ్యుడు కాదు. ఎవరెవరు సభ్యులు అంటే గియాస్ బేగ్ లేదా ఇతిముద్దౌలా, ఈమె నూర్జహాన్ యొక్క తండ్రి. ఆయనకిచ్చిన పోస్టు వజీరు. తర్వాత అస్మత్ బేగు, తల్లి పేరు అస్మత్ బేగు, ఆమెకిచ్చింది అంతరంగిక సలహాదారు. ఆ తర్వాత అసఫ్ ఖాన్. అసఫ్ ఖాన్ అంటేనే సోదరుడు, ఆయనకు ఇచ్చిన శాఖ మీరీ సామాన్ అనేది. ఖుర్రం, ఈ ఖుర్రమే మనం షాజహాన్గా పిలుస్తాం. తర్వాత ఈ ఖుర్రంకున్న పోస్ట్ ఏంటంటే ప్రధాన సేనాపతి. ఆ తర్వాత మహబత్ ఖాన్ అంటేనే సేనాని. ఈ మహబత్ ఖాను 1616లో 1610లో వీళ్ళని బంధించి, జహాంగీర్ను నూర్జహాన్ వీళ్ళని బంధించి ఢిల్లీ సింహాసనాన్ని 100 రోజులు పరిపాలిస్తాడు. మొఘల్ సింహాసనాన్ని 100 రోజులు పరిపాలిస్తాడు. శతదిన పాలన. జహాంగీర్ను బంధించి 100 రోజులు పరిపాలన చేసుకున్నది ఎవరంటే తన పేరు మీదుగా మహబత్ ఖాన్. మహబత్ ఖాన్ అనే సేనాని శతదిన పాలన అనేది చేసిండు. అది 1616లో. ఇక్కడ ఖుర్రంకి ఇచ్చింది. నెక్స్ట్ మహబత్ ఖాన్కి ఒక శాఖ ఉంది. వీళ్ళందరూ జుంటా పాలన. దీన్ని కోటరీ అనేది ఎవరంటే నూరుల్ హసన్. నూరుల్ హసన్ అనే చరిత్రకారుడు దీన్ని కోటరీగా పేర్కొన్నాడు. ఈ విధంగా మనం నూర్జహాన్కు సంబంధించినవి గుర్తుంచుకోవాలి. ఈమె ఆ తర్వాత తన పేరు మీదుగా నూర్జహాన్ నాణ్యాలు కూడా ముద్రించింది. నూర్జహాన్ తన పేరు మీదుగా నాణ్యాలను ముద్రించింది. మెహర్ అనేది మొఘళ్ళ కాలం నాటి బంగారు నాణ్యం. మెహర్ అనేది మొఘళ్ళ కాలం నాటి బంగారు నాణ్యం. ఆమె పేరు మీదుగానే ముద్రించింది. అంటే అన్ని శాఖలు తన దగ్గర ఉంచుకొని కుటుంబ పాలన, జుంటా పాలన జరిపించింది. ఇక్కడ ఎవరిని డిఫాక్ట్ అంటే నామమాత్రంగానేమో జహాంగీర్ ఉన్నాడు, వాస్తవ పరిపాలన మాత్రం నూర్జహాన్ కొనసాగించింది. ఈ విధంగా గుర్తుంచుకోవాలి. జుంటా పాలననే కోటరీ అంటారు. కోటరీ అన్నది నూరుల్ హసన్ అనేటనే చరిత్రకారుడు. దీంట్లో గియాస్ బేగ్, అస్మత్ బేగ్, అసఫ్ ఖాన్, ఖుర్రం, మహబత్ ఖాన్లు ఉన్నారు. నూర్జహాన్ తన పేరు మీదుగా నాణ్యాలను ముద్రించింది. అది మెహర్ అనే నాణ్యం. ఈమె అసలు పేరు మెహరున్నిసా పేరు మీదుగా మెహర్ అనేది గుర్తుంచుకోండి. ఆ తర్వాత చివరికి జహాంగీరు తన స్మృతులలో విచారం వ్యక్తం చేస్తూ ఏమన్నాడంటే 3 ఎమ్ముల కోసం, 3M అంటే ఇక్కడ మనం ఒక ఎమ్ము మగువ, మాంసం, మద్యం. మద్యం, ఈ మూడిటి కోసం తన రాజ్యాన్ని తన రాణికి తృణంగా వదిలేసుకున్నా అని చెప్పేసి బాధపడుతున్నాడు. అంటే మాంసం, మగువ, మద్యానికి బానిసై నేను నా రాజ్యాన్ని కోల్పోయినని చెప్పేసి అన్నాడు. నూర్జహాన్ ఎప్పుడు పెళ్లి చేసుకున్నా అంటే 1611లో పెళ్లి చేసుకుంటూ. ఇదే నూర్జహాన్కున్న బిరుదు అంటే ఎడారి కూడా. అసలు పేరు అంటే మెహరున్నిసా. పెళ్లి చేసుకున్నప్పుడు నాకు ఇచ్చిన బిరుదులు అంటే నూర్మహల్, నూర్జహాన్. ఈమె భారతదేశంలో తొలిసారిగా అత్తర్ నుండి సెంటు తయారు చేయడం, నెక్స్ట్ ఎంబ్రాయిడరీ తయారు చేయడం, ఇట్లాంటి అన్నిటినీ ఈమె భారతదేశంలో తొలిసారిగా ప్రవేశపెట్టింది. ఇది ఒక అంశం. నెక్స్ట్ మనకు చూడండి,
ఖుస్రు నూర్జహాన్ జుంటాలో సభ్యుడు అన్నాడు. ఇది తప్పు. ఖుస్రు దాంట్లో లేడు. నెక్స్ట్ పోతే అబుల్ ఫజల్‌ను జహాంగీర్ చంపాను. ఇది కరెక్టే. నెక్స్ట్ ఔరంగజేబు కాలంలో కాఫీ ఖాన్, ముంతకాబుల్, లుబాబ్ రాసిండు. నెక్స్ట్ అక్బర్ యొక్క మన్సబ్దారీ విధానం ఒకసారి చూద్దాం. చూడండి, అక్బర్ యొక్క మన్సబ్దారీ విధానం. అక్బర్ మన్సబ్దారీ విధానం. చూడండి, మన్సబ్దారీ అంటే మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ అన్నట్టు. మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ లేదా మిలిటరీ డివిజన్. ఇక్కడ సైన్యంలో శ్రేణి, మన్సబ్ అంటే సైనిక శ్రేణి లేదా హోదా లేదా ఆర్మీలో ర్యాంక్లను సూచిస్తుంది. మన్సబ్ అనేది అక్బర్కు సంబంధించిన సైనిక విధానం. దీన్ని పర్షియా చక్రవర్తి ఖలీఫా సయీద్ ఆయన నుంచి స్వీకరించును. కొన్ని పుస్తకాల్లో మధ్య ఆసియా నుంచి స్వీకరించినని. ఆ తర్వాత దీన్ని ఫస్ట్ ఇంప్లిమెంట్ చేసిన మంగోల్ నాయకుడు అంటే చెంగిజ్ ఖాన్. అంటే దీన్ని ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేసిండు మంగోల్ నాయకుడు చెంగిజ్ ఖాన్ కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసిండు. అక్బర్ తన పాలనా కాలంలో 1566-67లో మన్సబ్దారీ విధానాన్ని ప్రారంభించినని కొన్ని పుస్తకాలు ఇస్తే, కొన్ని పుస్తకాలనేమో 1575లో మన్సబ్దారీ విధానాన్ని ప్రారంభించినని చెప్పారు. చూడండి, ఇదే 1575 అంటే మనం మళ్ళా ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని కూడా ప్రారంభించిండు. దీంట్లో ప్రతి గురువారం మత సంబంధ చర్చలు అనేవి జరుగుతాయి. ఇబాదత్ ఖానా అనే ప్రార్థనా మందిరాన్ని నిర్మించిండు. అది 1575. ఇక కొన్ని పుస్తకాలలో 1575 ఇచ్చారు మన్సబ్దారీ, కొన్ని పుస్తకాల్లో 1566, 67 తన పాలనలోని 11వ సంవత్సర కాలం. వాస్తవానికి అయితే ఇది, కానీ చాలా పుస్తకాల్లో 1575 ఇచ్చారు. ఏదో ఒకటి తీసుకోండి, నో ప్రాబ్లం. తర్వాత దీంట్లో ఈ మన్సబ్దార్కి సంబంధించి 5 నుంచి 10 వరకు ఒక ర్యాంక్ ఉంటుంది. నెక్స్ట్ 10 నుంచి 500, తర్వాత 500 నుంచి 2500 ఇట్లా సైన్యం ఉంటుంది. దీంట్లో గుర్తుంచుకోవాలి, 5 నుంచి 10, 10 నుంచి 500 దీన్ని అమీర్ అంటాం. 10 నుంచి 500 పైన ఉండే మన్సబ్దార్ని అమీర్. ఆ తర్వాత అమీరీ ఆజం తర్వాత 5 నుంచి 10 మన్సబ్గా పేర్కొంటాం. అమీరీ ఆజం. ఇవి గుర్తుంచుకోవాలి. సైన్యం పోషించవలసిన గురించి మన్సబ్దారీ విధానం అంటే అది. ఇంకా తర్వాత 1597లో జాత్ సవార్ వ్యక్తిగత హోదా, సైన్యాన్ని పోషించవలసింది సవార్. ఈ సవార్కు నెలకు 20 రూపాయల జీతం ఉండేదని చరిత్రకారులు పేర్కొన్నారు. వీటిని ఇంట్రడ్యూస్ చేసిండు 1597లో జాత్ సవార్ అనేది. అదేమో పర్సనల్ ర్యాంకు. ఇకపోతే అక్బర్ కాలంలో అత్యున్నత మన్సబ్దార్ ర్యాంకు పొందింది ఎవరంటే 7000 ర్యాంకు పొందింది ఎవరంటే ఇద్దరు గుర్తుంచుకోవాలి. రాజా మాన్సింగ్, ఆ తర్వాత మీర్జా అజీజ్ కోకా. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఏమో ఇక్తా, అది సైనిక పాలన, సైనిక రాష్ట్రం. సైన్యానికి జీతాలకు బదులుగా భూములను ఇచ్చి వాటి నుంచి వాళ్ళు వసూలు చేసుకున్నదిగా ఇక్తా పైన అధికారి ముక్తి అట్లా ఉంటుంది. అది ఇక్తా అంటే ఢిల్లీ సుల్తాన్లు. ఇక్కడ మన్సబ్దార్ విధానం అంటే ప్రత్యేకంగా అక్బర్ అని గుర్తుంచుకోవాలి. అది మధ్య ఆసియా నుంచి, ముఖ్యంగా పర్షియా రాజు ఖలీఫా సయీద్ నుంచి, ఆ తర్వాత మంగోల్ చెంగిజ్ ఖాన్ నుంచి ఈ విధానాన్ని స్వీకరించిండు. 1566, 67 లేదా 1575లో మన్సబ్దార్ అనేది గుర్తుంచుకోవాలి. దీంట్లో 5 నుంచి 10, 10 నుంచి 500, 500 నుంచి 2500 ర్యాంకులు ఉంటాయి. వాటిపైన ఉండే ఆఫీసర్లను అమీరీ ఆజం ఈ విధంగా పేర్కొంటాం. ఇది సైనిక హోదా, మిలిటరీ డివిజన్, ఆర్మీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అక్బర్ కాలంలోని ఆర్మీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్.
నెక్స్ట్ ఇక్కడ జతపరచమని చెప్పేసి గ్రంథాలు ఇచ్చి రాసిన వాళ్ళను ఖచ్చితంగా గ్రంథాల గురించి అడుగుతారు, గుర్తుంచుకోవాలి. ఇక్కడ గుల్బదన్ బేగం ఎవరంటే జహాంగీర్ యొక్క హుమాయూన్ యొక్క సోదరి గుల్బదన్ బేగం హుమాయూన్ జీవితం గురించి రాసిందే హుమాయూన్ నామా. గుల్బదన్ బేగం రాసింది హుమాయూన్ నామా అనే పుస్తకాన్ని రాసింది. నెక్స్ట్ అబుల్ ఫజల్ ఐనీ అక్బరీ మరియు అక్బర్ నామా అనే 2 పుస్తకాలను రాసిండు. దీంట్లో ఒక పుస్తకం ఇన్కంప్లీట్గా ఉంటుంది, రాస్తూ ఉండగానే చనిపోతాడు. 1602లో బీర్ సింగ్ బుందేలా అనేట ఆయన జహాంగీర్ చంపింది ఎవరంటే బీర్ సింగ్ బుందేలా. ఆ తర్వాత దాన్ని కంప్లీట్ చేసింది ఎవరంటే తక్కమల్ ఈ అక్బరి అనే పేరుతోని ఇనాయతుల్లా అనేట ఆయన దాన్ని కంప్లీట్ చేసిండు. ఇది అక్బర్ నామా యొక్క కొనసాగింపు. అంటే ఆ పుస్తకం రాస్తున్నప్పుడు మధ్యలోనే చనిపోతే దాన్ని కొనసాగించింది ఎవరంటే తక్కుమల్ ఈ అక్బరీగా ఇనాయతుల్లా అనేట దాన్ని కొనసాగించిండు. ఈ అబుల్ ఫజల్ని మొఘల్ మాక్యవెల్లి అంటారు. మొఘల్ మాక్యవెల్లిగా పేర్కొంటారు. మొఘల్ మాక్యవెల్లి. మనకు అసలు మాక్యవెల్లి అంటే ఇక్కడ ఇటలీకి సంబంధించిన ఆయన ది ప్రిన్స్ అనే గ్రంథం రాస్తాడు. ది ప్రిన్స్ అనే గ్రంథాన్ని రాసింది ఎవరంటే మాక్యవెల్లి, ఇటలీకి సంబంధించిన తత్వవేత్త. దీంట్లో ఆయన రాజ్యానికి ఉండవలసిన లక్షణాల గురించి పేర్కొంటాడు. ఆ తర్వాత అటువంటి లక్షణాలు మన భారతదేశంలో ఉన్న వ్యక్తి ఇండియన్ మాక్యవెల్లిగా పిలువబడ్డవాడు కౌటిల్యుడు ఇండియన్ మాక్యవెల్లిగా పిలువబడ్డాడు. ఈయన అర్థశాస్త్రం అనే సంస్కృత గ్రంథాన్ని రాసింది. ఇది పరిపాలనకు సంబంధించిన పుస్తకం. ఇండియన్ మాక్యవెల్లి అంటే కౌటిల్యుడు, మొఘల్ మాక్యవెల్లి అంటే అబుల్ ఫజల్, నెక్స్ట్ మరాఠా మాక్యవెల్లి అని ఉంటాడు. మరాఠా మాక్యవెల్లిని ఏమంటారంటే బాలాజీ జనార్దన్ అని ఉంటాడు. నానా ఫడ్నవీస్ లేదా బాలాజీ జనార్దన్, ఆయనను మరాఠా మాక్యవెల్లి అంటారు. ఇకపోతే అబుల్ ఫజల్ ఐనీ అక్బరీ, అక్బర్ నామా అనే పుస్తకాలని రాసిండు. నెక్స్ట్ దీని ఇలాకి సంబంధించి అక్బర్ ప్రారంభించిన కొత్త మతానికి పురోహితుడు ఎవరంటే ముహతాసిబ్గా పనిచేసింది కూడా అబుల్ ఫజలే. అబుల్ ఫజల్ కోరిక మేరకే దీని ఇలా అనే నూతన మతాన్ని 1582లో ప్రారంభిస్తాడు. దానికి మత గురువుగా ముహతాసిబ్గా పనిచేసింది కూడా ఎవరంటే అబుల్ ఫజల్. నెక్స్ట్ నిజాముద్దీన్ అహ్మద్ రాసిన పుస్తకం ఏంటంటే తబాకాత్ ఈ అక్బరీ. తర్వాత దారాషుకో ఏం రాసిందంటే సకినత్ ఉల్ ఔలియా అనేది సూఫీ సాధువుల జీవితం గురించి, ముస్లిం ప్రభు వర్గం గురించి సకినత్ ఉల్ ఔలియా అనే గ్రంథాలని రాసిండు. షాజహాన్ యొక్క పెద్ద కుమారుడే దారాషుకో. తండ్రి దగ్గరనే ఉంటూ తండ్రికి అనుకూలంగా ఉన్నవాడు దారాషుకో, షాజహాన్ యొక్క పెద్ద కుమారుడు. ఈయన హిందూ మరియు ముస్లిం గ్రంథాలలో ప్రముఖ పండితుడు, గొప్ప వేదాంతి ఎవరంటే దారాషుకో. ఇతనికి మన భారతీయ సంస్కృత గ్రంథాలపైన, పర్షియన్ గ్రంథాలపైన మంచి పట్టు ఉంది. గ్రేట్ స్కాలర్, గొప్ప వేదాంతి. దారాషుకో సూఫీ సాధువులపైన మరియు తత్వం, ఫిలాసఫీ గురించి అనేక గ్రంథాలు రాసిండు. సకినత్ ఉల్ ఔలియా, నెక్స్ట్ షకినత్ ఉల్ ఔలియా, హసనల్ ఉల్ ఆరిఫిన్ అనే గ్రంథం. నెక్స్ట్ షకినత్ ఉల్ ఔలియా అనే గ్రంథాలు రాసిండు. ఇవి సూఫీ సాధువుల తత్వాలపైన రాసిండు. తర్వాత ఫిలాసఫీ గురించి రాసింది మజ్మా ఉల్ బహ్రైన్ అంటే సాగర సంగమం, మింగ్లింగ్ ఆఫ్
టూ ఓషియన్స్ దీంట్లో హిందూ ముస్లింల ఐక్యత గురించి సాగర సంగమంగా మజ్మాముల్ బహరైన్ అనే గ్రంథాన్ని రాసిండు. ఆ తర్వాత ఉపనిషత్తులను 52 ఉపనిషత్తులను సర్ ఈ అక్బారీ అనే పుస్తకంలో రాసిండు. ఇవి ఉపనిషత్తులను ట్రాన్స్ఫర్ చేసి ఏంటంటే 52 ఉపనిషత్తులను ఈయనే అక్బరీ లేదా సర్ ఈ అక్బరీగా రాసిండు. సిరి అక్బరీ లేదా సర్ ఈ అక్బరీ. అదేవిధంగా భగవద్గీతను పర్షియన్ భాషలోకి అనువదించిండు. నెక్స్ట్ వశిష్ట అనే గ్రంథాన్ని యోగా వశిష్ట అనే గ్రంథాన్ని భగవద్గీతను కూడా పర్షియన్ భాషలోకి అనువాదం చేసిండు. మజ్మాముల్ బహ్రైన్ సిరియే అక్బారీ భగవద్గీతను పర్షియన్లోకి ట్రాన్స్ఫర్ చేసిన విషయం. నెక్స్ట్ సకినత్ ఉలౌలియా హసినల్ ఉల్ ఆరిఫిన్ అనే గ్రంథాలు ఇంకా చాలా గ్రంథాలు కూడా రాసిండు. అది దారా షుకో. ఔరంగజేబుతోని వారసత్వ యుద్ధాలు ప్రారంభిస్తాడు. ధర్మాత్ యుద్ధం, బజ్వా యుద్ధం. ఓకే, ఇదొక అంశం.